హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం పానీపూరి చేసుకుంటున్నామండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తినేది, మనం ఎంతో ఇష్టంగా తినే పానీపూరి అండి. ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. వితిన్ 5 minutesలోనేనండి. ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఇలా పానీపూరి అనేది వేయించి పెట్టుకున్నాను. ముందుగా పప్పు కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. చక్కగా పప్పు అనేది ఇంట్లో రెడీ చేసుకున్నాను. బఠానీ అనేది నైట్ నానబెట్టుకొని ఈ చారు కొత్తిమీర, పుదీనా, అల్లం వేసి ఇలా చారు చేసుకున్నాను. ఎంతో రుచికరమైన పానీపూరి అనేది మనకు రెడీ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా అయిపోయిందనమాట మనకి పప్పు చారు అనేది. ఇలా ఇంట్లో చేసుకుంటే ఒక్క ప్యాకెట్ వచ్చేసి మనకి 2-3 సార్లకు వచ్చిద్ది. మనం చక్కగా ఇలా ఎప్పుడైనా మనం కావాల్సినప్పుడు ఇంట్లో వేడివేడిగా ఇలా పానీపూరి అనేది చేసుకొని తినొచ్చు అనమాట. మీకు గనక నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి గంట అనేది కొట్టండి. నా ఛానల్ ఇంకా ఏదైనా నోటిఫికేషన్ అనేది నేను వీడియో పెట్టగానే మీకు వచ్చేసిద్ది. ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. చూస్తున్నారా ఇది ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగా కుదిరాయి పానీపూరి. అంతేనండి. బాయ్ ఫ్రెండ్స్.